మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఉపాధి హామీ కూలీలకి ప్రభుత్వం నుంచి ఊతం అందట్లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని తమకు ప్రభుత్వం నుంచి చేయూత కరవైందని కూలీలు చెబుతున్నారు. సుమారు 3 నెలల నుంచి పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కరువు భత్యం అందటం లేదని వాపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని పని వేళల్లో సమయాన్ని కొంచెం తగ్గించాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పథకంలో చాలా సమస్యలు తలెత్తున్నాయని చెప్పేసి ఇక్కడ కూలీలు మనకు చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ ఉపాధి హామీ పనిచేసే కూలీలు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఇక్కడ మీకు ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? అన్నీ ఇప్పుడు ఏముంటున్నాయి సార్, అన్ని టైమింగ్లు చెప్తున్నారు. 6 గంటలకు రమ్మంటుండు మా పిల్లస్టెంట్. 6 గంటలకు రమ్మంటే సరే అని వస్తున్నాం. సరే అని వచ్చినాక 11 అయిపోతున్నది. ఫోటోలు వచ్చలేక పొద్దున 8 అయిపోతుంది. ఒక్కొక్కసారి సిగ్నల్ వస్తలేదమ్మని నేను చేయాలి, ఆగుండి అంటాడు. అది లేకపోతే మేము పోదంటాడు. ఇక మీరు ఫోటో ఉంది ఆడవాడది హాజరు వాడది, లేకుంటే హాజరు వాడది ఇక మేము లాభం అని అట్లనే ఉంటాం. ఇక ఆడ ఉండేసరికి ఆడ లేట్ అవుతుంది. ఆడికి వెళ్ళి వచ్చేసరికి ఈడ లేట్ అవుతుంది కదా సార్. పని అయితే కావాలి కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కొలత పెడతాడు. మీరు నువ్వు ఎప్పుడో దాకానన్నా తీసుకొని పోయి ఇప్పుడు అంటాడు. అది ఏడవుతుంది. ఇక ఆయన సరే అంటే తీసుకుంటుంటే ఓసారి 12 అవుతుంది. మళ్ళీ ఫోటో వచ్చేలకు ఒకటి అవుతుంది. కూలి పైసలు వస్తలేవు. ఈ పైసలు జల్ది రాకపోతే మనుషులు రారు. ఇప్పుడు మీకు సుమారుగా నెల 15 రోజులు 2 నెలలు కూలీ డబ్బులు కూడా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కొక్కరు అయితే 3 నెలలు 4 నెలలు అని కూడా అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? 4 నెలలు అవుతుంది సార్. జనవరి నుంచి వస్తూనే లేవు మాకు డబ్బులు. జనవరి నుంచి రాకనే ఒకరొకరు భార్య భర్త ఇద్దరు వస్తుర్రు. ఏం తింటారో ఏం చేస్తారు, ఖర్చులో గిట్టంగా లేవు, ఇబ్బంది అవుతుంది. అట్లా పనికి వచ్చి మళ్ళీ బంద్ అవుతురు. డబ్బులు రాక పనికి బంద్ అవుతురు. 4 నెలలు అవుతుంది జనవరి నుంచి. రెగ్యులర్గా వచ్చి మధ్యలో బంద్ అయ్యారు. ఇక పైసలు రాక రోజు 307 రూపాయలు పేమెంట్ ఇప్పుడు అవుతుంది. కానీ ఇప్పుడు మాకు వస్తలేవు. మాకు సామాన్ లేవు, సామాన్ కావాలి. ఎందాక తెచ్చుకుందాము, మళ్ళీ పని చేసే గిడ లేట్ అవుతున్నది. 12 గంట అవుతున్నది. ఎదువరి దాకా ఉండాలి సార్. మాకు ఇక పైసలు గిడ రావాలి, డబ్బులు రావాలి. మేము గురుపులు కట్టుడున్నది. పెద్దాయన ఉన్నాడు, ఆయన అడిగి ఆయన సమస్య ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దాయన చెప్పండి, ఉన్న మీకు ప్రధాన సమస్య ఏంటి చెప్పండి. టైం పెట్టారు 5 గంటలు 6 గంటలు అవుతున్నది. గడపరలు లేవు, పైసలు వస్తలేవు. ఈ టైం కు ఆ ఫీల్డ్ ఆఫీస్ కూడా మొత్తం ఇంట్లో పోటీ తిరుగుతున్నారు. ఇక 2 ఇప్పుడు మా పక్క పోటీ ఉన్నారు సార్. మా పక్క పోటీ 2 పనుకోమని పొద్దుగాల 6 గంటలకు పోతున్నాము. ఆ యాప్ వస్తలేదు, ఏం వస్తలేదు. కండు కొట్టి ఆశపడుతున్నారు సార్. ఏం చేయాలి? ఫోటోలు వస్తాను లేవు, ఇక వస్తలేవు, అవి వస్తలేవు అంటే అని పొద్దుగాల 6 గంటలకు వస్తే ఇంటికి పోయే వరకు ఎండల 1 గంట 2 అవుతుంది సార్. ఇంటికి పోయి మళ్ళీ ఇంకెక్కడైనా పోదామంటే ఎక్కడ ఓకనే లేదు. ఇక ఎండలో పోవాలి, అలసిపోయినట్టు ఇంటికాడ అనుకుంటున్నాం. ఈ 2వ పూట పెట్టుకుంటూ చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు గవర్నమెంట్కు దయచేసి ఒక్క పూట మీరు 10 లోపల ఎప్పుడు పెట్టినా సరే 9 లోపలనే పెట్టాలి. పూట కూడా ఎండకు అలసిపోతున్నాం సార్. ఒక్క పూట పెట్టి మున్పటి లెక్క ఉండాలి అని అంటున్నాం సార్. మేము ఇప్పుడు కండ్లు వస్తలేవు సార్, కొంతమంది ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఒక మనిషి అయితే ఆయన పాపం ఒక వారం 10 రోజులు చేసి కండ్లు కొట్టక వస్తూనే లేవు. ఆయన పిల్ల మొత్తం తిరుగుతున్నాడు. ఊళ్ళో వచ్చి రండమ్మా అంటే వస్తూనే లేరు మనుషులు. ఏమమ్మా ఎందుకు వస్తలేరు అంటే ఇది ఇబ్బందిగా. పొద్దుగాల 6 గంటలకు వచ్చి 12-1 గంట దాకా అయితే ఈ ఎండకి ఏం కావాలని అంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఈ 2వసారి పైసలు కూడా డబ్బులు వస్తలేవు. వాళ్ళు అన్నాడు గడపారలు లేవు, జర పికాసులు కావాలి సార్. పికాసులు పారలు అయితే జర తోడనీకి వస్తుంది. ఇప్పుడు అంతా గట్టిగా ఉన్నాయి భూములు. ఇవి ఒక రోజు 307 రూపాయలు అంటారు. సుమారుగా ఇప్పటి వరకు 3 నెలల నుంచి వెళ్ళి డబ్బులు రావట్లేదు అంటారు. ఈ లెక్కన చూస్తే మరి ఈ ఉపాధి పని చేసే మీరు రోజు పొట్ట నింపుకునే పరిస్థితి, అవి రాకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా మీకు? ఇబ్బందులు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు చిట్టీలు అవి ఇవి కట్టాలి కదా. ఇప్పుడు కొంతమంది చిట్టీలు కట్టుకుంటే వాళ్ళు ఉన్నారు. యాడికెళ్ళి కడతారు సార్. ఇప్పుడు లేకనే పని చేస్తున్నాం, డబ్బులు రావాలే కదా జల్దీ. ఇక్కడ కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం చూసే ఫీల్డ్ అసిస్టెంట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సాంకేతికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఫేస్ రికగ్నిషన్లో కూలీలు చెప్పినట్టుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? కూలీ సమస్యలు అంటారు. సుమారుగా నేను మబ్బుల 5 o'clock లేస్తాను సార్. 5 o'clock చేసి మస్టర్ డౌన్లోడ్ చేసుకొని 6 గంటలకు లేబర్ వస్తారు. లేబర్ వచ్చినప్పుడు మేము ఎక్కడైతే భూవని కొడతామో అక్కడనే అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. మన చెక్ అండ్ అటు ఇటు అయినా కానీ అటెండెన్స్ తీసుకోదు. అదే తావలో తీసుకుంటే కాబట్టి ఉన్న నెట్వర్క్ ఉంటుందని ఉంటలేదు సార్. 6 గంటలకు వస్తారు. హాజరు కొట్టాకల్లా కూడా 7:30 అవుతుంది, 8 కూడా అవుతుంది సార్. యాప్ సతాయించడం వల్ల దాని నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకోవడం జరుగుతున్నది. పని తక్కువ అవుతున్నది, మాకు కూర్చుంటే ఎక్కువ అవుతుందని తిట్టుకోవడం జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే
ఆ నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని ఉన్నది. ఇంకోటి ఏమందంటే మాకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఏమైనా అయితే కూడా మాకు హెచ్ఆర్ పాలసీలు కానీ ఏవి కానీ ఈఎస్ఐ పిఎఫ్లు కానీ మాకు ఏవి లేవు సార్. మా కుటుంబాలు కూడా చాలామంది మా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా చనిపోవడం జరిగింది, 52 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఏం సదుపాయాలు లేవు. ఇప్పటికి ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా జీతాలు 12,000 వస్తుంది సార్, అదేం సరిపోవడం లేదు. ఈరోజు పెరిగినటువంటి రేట్లకు ఏమీ జీతం సరిపోవడం లేదు సార్. ఇప్పుడు 4 నెలల సార్ జీతాలు రావు సార్. మాకు చాలా ఇబ్బందులు అవుతాయి సార్. పిల్లలకి కూడా ఫీజులు కట్టాలన్నా, ఇంట్లోకి సరుకులు తేవాలన్నా, పాలు కట్టాలన్నా చాలా ఇబ్బందులు అవుతాయి. ఇంకోసారి లేబరు కూడా వాళ్ళు లేబరు బాగా పెంచాలని పైనుంచి మనం ప్రెషర్ చేస్తారు. కాకపోతే లేబర్ని మేము పిలుస్తున్నాం, ఇల్లు కూడా తిరుగుతున్నాం. వాళ్ళు ఏమంటారంటే మాకు 15 రూపాయలు పేమెంట్ ఇప్పిస్తావా అని ఒకటి అంటారు సార్ మమ్మల్ని. కానీ మేము ప్రభుత్వం మీద మేము వేయలేము కదా సార్ పేమెంట్లు. పై అధికారులకు చెప్తే ఏమంటారంటే పేమెంట్ ప్రభుత్వం ఇష్టప్పుడు ఇస్తుంది, కానీ మీరు ఫస్ట్ లేబర్ని దొరకపోయి పని చెప్పండి అని అంటారు సార్. లేబర్ గురించి మీరు ఏం చెప్పొద్దు మాకు అనే విషయంలో మాట్లాడుతారు సార్. అట్లా మా జీతాలు అయితే కూడా జీతాలు ఇష్టపడికి వస్తాయి, మీకు ఎందుకు బాగా జీతాలు అంటారు, కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ మాకు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక్కడ ఉపాధి హామీ పనులు చేస్తున్నారు కానీ కూలీలకు సరైన పనిముట్లు ఇవ్వట్లేదు, తగిన సౌకర్యాలు కల్పించట్లేదు, పనిచేసిన దానికి కరువు భత్యాన్ని కూడా సకాలంలో చెల్లించట్లేదని ఇక్కడ పనిచేస్తున్న కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.